డాక్టర్ న్యూస్ హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నవీన్ అనే నయవంచకుడు ఓ యువతిని మోసం చేశాడు. ఆమె వ్యక్తిగత ఫోటోలు సేకరించి కోరిక తీర్చాలని వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు మాట వినలేదన్న అక్కసుతో ఆమె ఫోటోలను వివిధ సైట్లలో అప్లోడ్ చేశాడు. ఇది తెలుసుకున్న దిలీప్ అనే మరో వంచకుడు కూడా ఆమెను లక్ష్యంగా తీసుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. యువతిని వేధింపులకు గురి చేసిన రెండో వ్యక్తి దిలీప్ బాధితురాలి బంధువునేనని పోలీసులు గుర్తించారు. విశాఖపట్నానికి చెందిన అతను హైదరాబాద్లో ఉంటున్న బాధితురాలికి ఎస్ఎంఎస్లు పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు. తన కోరిక తీర్చకపోతే అశ్లీల ఎస్ఎంఎస్లు బంధువులందరికీ సర్క్యులేట్ చేస్తానని బెదిరించాడు దిలీప్. మహిళలపై నేరాలను సీరియస్గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. యువతిని వేధించిన దిలీప్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. మరో నిందితుడు నవీన్ కోసం గాలిస్తున్నారు. వేధింపులపై బాధితురాలు ధైర్యంగా ఫిర్యాదు చేయడం వల్లే కామాంధులు జైలు పాలయ్యారు. ఈ తరహా నేరాల విషయంలో బాధితులు ఎవరున్నా ధైర్యంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు పోలీసులు. కుకట్పల్లిలో నివాసం ఉండే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మేరకు నవీన్ అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు పూర్వాపరాలు అంటే నవీన్ అనే అతను ఇంతకుముందు చైతన్య కాలేజ్లో స్టూడెంట్గా చదివాడు ఇంటర్మీడియట్. అతనికి పరిచయం ఉన్న అమ్మాయితోటి ఈ విక్టిమ్ అమ్మాయి కంప్లైంట్ తోటి పరిచయం ఉండే కొన్నిసార్లు 2-3 సార్లు అతనితో క్లోజ్గా మూవ్ అయిన సన్నివేశాలను చూసుకొని ఇతను ఏం చేసేవాడంటే ఇప్పుడు ఆ క్లోజ్గా ఉన్న మూమెంట్స్ తీసుకున్న వీడియోస్ తర్వాత ఫొటోస్ అన్నీ కూడా నేను పోర్నోగ్రాఫిక్ సైట్లో అప్లోడ్ చేస్తా అని చెప్పి బెదిరించి ఆమెను కొన్ని సెల్ఫ్గా ఫొటోస్ వీడియోస్ తీసుకోమని చెప్పి తీసుకొని పంపించామనేవాడు. అలా ఈమె కొన్ని రోజులు బెదిరిపోయి పేరెంట్స్కి చూపిస్తా అంటే ఆమె వీడియోస్ పంపేయడం జరిగింది. ఆ వీడియోస్ని ఫొటోస్ని మళ్ళీ పోర్నోగ్రాఫిక్ సైట్లో అప్లోడ్ చేస్తా అని చెప్పేసి ఆ అమ్మాయిని 2-3 సార్లు అతను చెరదీయడం జరిగింది. ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోస్ ఇట్లా అప్లోడ్ అయినాయి పోర్నోగ్రాఫిక్ సైట్లో అప్లోడ్ అయినని చెప్పి వీళ్ళ బంధువులకు అందరికీ ఆ లింక్ షేర్ చేస్తే అప్పుడు ఈ అమ్మాయికి తెలిసిందనమాట, వాళ్ళ బంధువులకు తెలిసిందనమాట ఇట్లా ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ అయినాయని. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం కేసు దర్యాప్తు చేసి ఈ దిలీప్ అనే వ్యక్తిని మనం వైజాగ్ నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది.